హాయ్ అండి, వెల్కమ్ టు జానో సింపుల్ క్రియేషన్స్. టుడే స్పెషల్ సంపంగి పువ్వులు. దీన్నే కొంతమంది పనస్తనులని కూడా అంటారండి. ఇందులో 2 షేప్స్ ఉంటాయి, అవి కూడా చూపిస్తాను. ఈ ప్రాసెస్ లో చేస్తే ఎప్పుడూ చేయని వారు కూడా చాలా ఈజీగా చేసేయచ్చు. అండ్ షుగర్ పాకం కోసం కొన్ని టిప్స్ అయితే చెప్తాను. ఫస్ట్ అయితే ఒక మిక్సింగ్ బౌల్లో 1 కప్ గోధుమ పిండి, 1 కప్ మైదా పిండి, కొంచెం సాల్ట్ని యాడ్ చేసి జస్ట్ మిక్స్ చేసేసుకొని 2 స్పూన్స్ ఆయిల్ని వేడి చేసి వేసేసుకొని ఇలా స్పూన్తో మిక్స్ చేసేసి నెక్స్ట్ చేత్తో ఇలా రబ్ చేసేసుకొని ఇలా ఉండాలండి కన్సిస్టెన్సీ. అప్పుడు వాటర్ని కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. పిండి ముద్ద కలుపుకునేటప్పుడు స్మూత్గా కలుపుకోవాలండి, టైట్గా అస్సలు ఉండకూడదు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. పిండి స్మూత్గా కలుపుకున్నాక 5-10 నిమిషాలు రెస్ట్ ఇచ్చేసి పిండిని మళ్ళీ ఒకసారి కలిపి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఇలా క్రాక్స్ లేకుండా రౌండ్గా చేసుకోవాలి. అన్నీ ఇలా రెడీ చేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక ముద్దను తీసేసి మిగతాది కవర్ చేసేసుకొని సైడ్కి పెట్టుకొని పొడి పిండి చల్లుకుంటూ చపాతీలా రోల్ చేసుకోవాలండి. చపాతీలా ఒత్తేసుకొని ఇలా హాఫ్ ఇంచ్ గ్యాప్తో మనం ఇలా కట్ చేసుకోవాలి. ఎడ్జెస్ అయితే వదిలేయాలండి. కటర్ లేకపోతే నైఫ్తో అయినా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు ఒక ఎడ్జ్ నుండి మనం ఫోల్డ్ చేసుకుంటూ రావాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్నాక లాస్ట్ 2 ఫోల్డ్స్ని కట్ చేసేసి ఎడ్జెస్ని కొంచెం అడిచేసి ఇలా ఎక్స్ట్రా పార్ట్ని రిమూవ్ చేసేయాలండి. రిమూవ్ చేసేసి ఎడ్జెస్ని ఇట్లా ఒత్తేసుకోవాలి. 2 వైపులా ఇలానే చేసేసుకోవాలండి. ఇదొక షేప్ అండి, ఇంకో షేప్ కూడా మనం చేసేసుకోవచ్చు. సేమ్ ఇలానే చేసేసి మిడిల్లో ఇలా ఫోల్డ్ చేసేసుకోవడమే, అంతే అండి. ఇది వేరే షేప్ వస్తుంది. ఈ 2 కూడా చాలా బాగుంటాయండి. ఎక్కువ క్వాంటిటీ చేసేవాళ్ళు కొన్ని షేప్ చేసుకోండి, లేదంటే అంటుకునే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసేసుకొని ఆయిల్ వేడయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి. చూడండి ఆయిల్లో వేసాక ఎలా విచ్చుకుంటున్నాయో. ఒక సైడ్ ఫ్రై అయ్యాక ఇంకో సైడ్కి టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. లైట్ గోల్డ్ కలర్ వరకు ఫ్రై చేసేసుకొని తీసేయాలి. ఇప్పుడు షుగర్ సిరప్ కోసం 2 కప్పులు పిండి తీసుకుంటే 1 కప్ షుగర్ తీసుకోవాలి. 1 కప్ షుగర్కి 1/2 కప్ వాటర్ని యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు షుగర్ని ఇలా మిక్స్ చేసేసుకోవాలండి. ఇందులో 2 ఇలాచీలని యాడ్ చేసేసుకోవాలి. పాకం వచ్చిందో లేదో చెక్ చేయడానికి ఒక బౌల్లో వాటర్ తీసేసుకొని అందులో పాకం వేసేసి ఇలా లైట్గా తీగలా వస్తే చాలండి, ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పాకాన్ని అక్కడ పెట్టేసి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న సంపంగి పూలని ఒక్కొక్కటిగా యాడ్ చేసేసి పాకాన్ని పట్టించేసి సైడ్కి పెట్టుకోవడమే. ఇలానే అన్నింటికి పాకం పట్టించాలి. పాకం వేడుకున్నప్పుడే పట్టించాలండి, లేదంటే థిక్ అయిపోతుంది. ఒకవేళ పాకం థిక్ అయిపోతే 2 స్పూన్స్ వాటర్ని యాడ్ చేసేసి జస్ట్ వేడి చేసి పాకాన్ని పట్టించవచ్చండి, ఏం కాదండి. ఇవి నేను హాస్టల్లో ఉండేటప్పుడు మా అమ్మ చేసి పెట్టేదండి, నాకు చాలా ఇష్టం అండి. మీరు ఈ ప్రాసెస్ని ట్రై చేయండి, ఖచ్చితంగా చాలా బాగా వస్తాయి. మీరందరూ ఎంజాయ్ చేస్తారండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి గైస్. బై బాయ్.